అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ బెండకాయతో చాలా టేస్టీగా చేపల పులుసుని సింపుల్గా చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం లవంగాలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి ఒక 10 వరకు తీసుకోండి. సైజుని బట్టి తీసుకోండి, చిన్నవైతే ఇంకొన్ని పెంచుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ 1 కప్పు వేసుకుని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత చింతపండు, ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసులో ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా ఘాట్లు పెట్టుకుని వేసేసుకోవడమే. ఇంకా బెండకాయలకు కూడా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అంటే బాగా ఫ్రై అయిన తర్వాతే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం కేజీన్నర చేపలకి 4 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చేపల్ని వేసేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని వేసేసుకోవాలి. కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి. దీనిలోనే బెండకాయల్ని ఘాట్లు పెట్టుకుని వేసేసుకోవాలి. చేపల పులుసులో ఇలా బెండకాయలు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పులుసు ఇలా బాయిల్ అవుతుండగానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాయిల్ అవుతుండగా కొంచెం వేసుకుని దించేసిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. పులుసుని ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చివరిగా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా బెండకాయతో చేపల పులుసుని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.